అందరికీ నమస్కారం. పర్యాటక శాఖ మంత్రి రోజా ఆవిడ మంత్రిగా ఉండి బాధ్యతగా వహించాలా లేకపోతే బాధ్యతారాహిత్యంగా ఇట్లాగా రికార్డింగ్ డ్యాన్సులు వేస్తుందో కానీ ఈ మధ్యకాలంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా నోరు పాటేసుకుంటుంది. తాటకి సూర్పణఖలాగా రాక్షస జాతిలో పుట్టిన పుట్టకనుకుంటా అధికార మదంతో ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నాను అనుకుంటా. ఆ కేపాల్ అన్నది కూడా నిజంగా వాస్తవంగానే అన్నాడు. పందిలాగా తిని అరక్క జనసేన వాళ్ళ మీద మురుగుతుంది. ఈవిడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది, కానీ ఈవిడి ఈ గౌరవం మరిచి ఆడదాన్నే కదా, నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను ఎవరో ఎదురు రాలేరు, పవన్ కళ్యాణ్ కూడా నేను ఆడదాన్నని ఏం మాట్లాడలేడని ఆలోచనతో ఈ జగన్ ప్రభుత్వం ఈ రోజాని రుచిగొలుపుతున్నట్టున్నారు. నీకు చెప్తున్నాను రోజా, నీ నగరంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య మీద ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టావా? ప్రజా సమస్యల మీద ఎప్పుడన్నా మాట్లాడావా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యాచారాల గురించి ఎప్పుడైనా కూడా ఒక ఆడపిల్లకి న్యాయం చేసావా? ఎందుకు దిక్కుమాలిన ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఉసులు చేసుకుంటావు? పవన్ కళ్యాణ్ గారికి మానవత్వం లేదా? నీకు సిగ్గు శరం లజ్జ ఏమన్నా ఉందా? నీకు ఒక ఆడదాని పుట్టావా? కరోనా సమయంలో చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకులు పెట్టి కోటాను కోట్లు ఆక్సిజన్ సిలిండర్లు ఇస్తే ఏం చేశారు మీరు? అప్పుడు మీ కళ్ళు కాకిలు ఎత్తుకెళ్ళియా? పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి విరాళం ఇచ్చారు మీ ప్రభుత్వానికి, అప్పుడు మీ కళ్ళు కుక్కలు ఏమైనా ఎత్తుకెళ్ళియా? కడుపుగా అన్నం తింటున్నావా? పెంట ఏమైనా తింటున్నావా? పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే తెలుగుస్తావేంది? నువ్వు మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఒక ఆడదానివి, నోరెత్తి మాట్లాడడానికి మాకు చాలా తిట్లు వస్తాయి, ఎదిరించి మాట్లాడడానికి మేము ఎదిరించి మాట్లాడతాం. అయినా కానీ ఒక ఆడదానమై ఉండి కూడా మేము అన్నీ తట్టుకొని మాట్లాడుతూ ఉండంటే రోజు పెరుగుతున్న కొద్దీ నువ్వు నోరేసుకొని పెద్ద తాటి నోరేసుకొని మీద పడిపోతూ ఉంటావే. ప్రజా సమస్యల మీద మాట్లాడు, ప్రజల గురించి మాట్లాడు, అభివృద్ధి గురించి మాట్లాడండి. అంతేగాని మానవత్వం లేదని అబ్బో మీరు పెద్ద మానవతావాదులు, మీ ప్రభుత్వంలో మీ ముడ్డు కింద ఉన్న కేసులు ఒక్కొక్కసారి మీ ఎమ్మెల్యేల కింద ఎంపీలు చేసేవాడు ఒక్కొక్కటి ముడ్డు కింద ఎన్ని కేసులు ఉన్నాయి ఒకసారి లెక్కేసుకోండి. మీరు పెద్ద మానవతావాదులు. హత్య రాజకీయాలు చేస్తుంది మీరు, దారుణాలు చేస్తుంది మీరు. బాబాయ్ కేసు ఏమైంది ఇప్పటి వరకు? కోడికత్తి శ్రీనుగడి పరిస్థితి ఏమైంది ఇప్పటి వరకు? ఎదవ డ్రామాలాడి ఎదవ బోకు మాటలు మాట్లాడినంత మాత్రాన నువ్వు పెద్ద తోపు అయిపోవు. పిచ్చి వేషాలు ఇస్తే మాత్రం ఇంకొకసారి మంచిగా ఉండదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు రోజా.